ఈ కస్టమర్ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. అంటే 28 ఇంచులకి ఇక్కడ మనకు ఎంత ఎక్స్ట్రా ఉంది, 43 ఇంచులు ఉంది. అంటే దాదాపుగా 15 ఇంచుల తేడా ఉంది. ఇంత తేడా ఉంది అంటే సైడ్న కుట్లు వేస్తే ఏ మాత్రం సెట్ అవ్వదండి. దీని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో రెడీమేడ్ టాప్ని ఏ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే రెడీమేడ్ టాప్స్ వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే రావండి, కొంచెం అయితే లూజ్ వస్తాయి అన్నమాట. అయితే ఆ లూజ్ కూడా ఒక 1 ఇంచు 2 ఇంచెస్ అలా లూజ్ ఉంటే సైడ్స్ కుట్లు వేసేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఈ రెడీమేడ్ టాప్స్ మనకి కావాల్సిన సైజు మీడియం ఉంటే, ఇది ఒకవేళ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ ఉందనుకోండి, అట్లాంటప్పుడు సైడ్స్ స్టిచ్ చేస్తే అస్సలు సెట్ అవ్వదు. అలాంటి డ్రెస్సులకి మనం ఆల్టరేషన్ చేసుకునే విధానం అనేది వేరుగా ఉంటుంది. అది ఏ విధంగా అనేది నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను. దానికోసం ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఒక డ్రెస్ అయితే ఉందండి టాప్. ఈ డ్రెస్ మెజర్మెంట్ అయితే చాలా ఎక్స్ట్రా ఉంది. నేను వీళ్ళకి తీసుకున్న డ్రెస్ మీడియం సైజ్ అయితే ఇది డబల్ ఎక్సెల్ వచ్చిందనమాట. సో దీన్ని మీడియం సైజుకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాడీ మెజర్మెంట్స్ మొత్తం కూడా నేను తీసి రాసి పెట్టుకున్నానండి. అదేవిధంగా ఈ డ్రెస్ మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ చూద్దాము. ఈ డ్రెస్సులో దీనికోసం హ్యాండ్ జాయింట్ పక్కన లోపల వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుతో కలుపుకొని ఇటువైపున కూడా సేమ్ ఖర్చు కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 16 ఇంచులు వచ్చింది. అంటే కస్టమర్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 14 ఇంచులు, కానీ ఈ డ్రెస్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ కూడా మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చంక కింద ఇక్కడి నుంచి ఈ చంక కింది వరకు ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి, కరెక్ట్ గా మనకు మెజర్మెంట్ వచ్చేసి 22 ఇంచులు. అంటే మొత్తం చెస్ట్ ఎంత మనకి డబల్ ఫోల్డింగ్ పైన 44 ఇంచులు. ఈ డ్రెస్ చెస్ట్ వచ్చేసి 44 ఇంచులు ఉంది. కాకపోతే కస్టమర్ మెజర్మెంట్ ప్రకారంగా చెస్ట్ లూజ్ 36 ఇంచులు. అంటే 36 ఇంచులకి 44 ఇంచులకి తేడా వచ్చి ఇక్కడ 8 ఇంచుల తేడా ఉంది. అదే విధంగా నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్ గా ఈ నడుము దగ్గర ఈ చివరి నుంచి పెట్టేసుకొని ఈ చివరి వరకు చూసుకోవాలి. మనకి ఇదిగోండి 21.5 ఇంచులు ఉంది. అంటే మనకి డబల్ ఫోల్డింగ్ పైన ఎంత అవుతుంది, 43 ఇంచులు అవుతుంది. కాకపోతే ఈ కస్టమర్ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. అంటే 28 ఇంచులకి ఇక్కడ మనకు ఎంత ఎక్స్ట్రా ఉంది, 43 ఇంచులు ఉంది. అంటే దాదాపుగా 15 ఇంచుల తేడా ఉంది. ఇంత తేడా ఉంది అంటే సైడ్ న కుట్లు వేస్తే ఏ మాత్రం సెట్ అవ్వదండి. దీని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది. అదే విధంగా హిప్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు వీళ్ళ హిప్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. ఈ డ్రెస్ లో హిప్ కొలత వచ్చేసి ఇదిగోండి 23.5. అంటే 23.5ని డబల్ చేసేసుకుంటే మనకి 47 ఇంచులు ఉంది. సో చాలా అంటే చాలా తేడా అనేది ఉందన్నమాట. ఇలా ఎక్కువ తేడా ఉంది అన్నప్పుడు ఈ డ్రెస్ ని ఏ విధంగా ఆల్టరేషన్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ లో ఈ 2 హ్యాండ్స్ విప్పదీసేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ ఇక్కడ వరకు 2 వైపులో కూడా విప్పదీసేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఈ డ్రెస్ కు నేను 2 హ్యాండ్స్ కూడా విప్పదీసేసినాను. అదే విధంగా ఈ సైడ్స్ జాయింట్ ఉంది కదా, సైడ్ జాయింట్ కూడా ఈ విధంగా విప్పదీసేసుకోవాలి. ఓకేనా? ఇలా విప్పదీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్స్ లో ఎలాంటి మార్పు లేదండి, ఓన్లీ ఈ బాడీ పార్ట్ ని మనం మార్పు చేసుకుంటాం. హ్యాండ్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఏది మనం బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకున్నాక కొలతలు, ఆ కొలతలను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్ వైపున ఉండాలి. మెయిన్ ఫోల్డింగ్ మన వైపున కూర్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు టేప్ ని కరెక్ట్ గా ఇదిగోండి మెడ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ చంక ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఒక 14.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అదే విధంగా 20.5 లేదంటే 21 మనిషి పొడవును బట్టి మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడైతే 21 ఇంచు దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నా. ఈ మార్కింగ్ దగ్గర మనం హిప్ లూజ్ అనే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచులో 4వ భాగం ఎంత అవుతుంది, 9 ఇంచులు అవుతుంది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు వచ్చేలాగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళ నడుము లూజ్ వచ్చి 28 ఇంచులు. 28 ఇంచులో 4వ భాగం వచ్చి 7 ఇంచులు కదా. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హిప్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ ఒకవేళ మన దగ్గర లేకుంటే ఈ చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో 9 ఇంచులు,
దీనికి ఒక హాఫ్ ఇంచు లేదంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని హిప్ లూజ్ కోసం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 9 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు దీనికి నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టోటల్ మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకు? 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా కింద వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మన కింద వైపున వచ్చేసి కరెక్ట్‌గా సరిపోయింది. దీంట్లోనే మళ్ళీ 1.5 ఖర్చు కోసం తీసుకుంటాం కాబట్టి ఇదిగోండి లోపల వైపున 1.5 ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునేటప్పుడు చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము వరకు కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అంటే ఈ రౌండ్ అనేది బయట నుంచి వచ్చినలాగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి హిప్ వరకు ఈ లోపల వైపునకి కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే ఈ డ్రెస్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు లైన్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఒకసారి డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే షోల్డర్ కూడా ఒకవేళ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ కూడా ఏంటి మనకు 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. సో ఈ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. దీంట్లో సగం వచ్చి 7 ఇంచులు వస్తుంది కదా, ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 7 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 7 ఇంచులని ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇదిగోండి కరెక్ట్ ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి కింది వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. వచ్చిన ఈ డబ్బా షేప్లో ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ ఎడ్జ్ వైపు నుంచి ఈ ఖర్చు లైన్ నుంచి మొత్తం కూడా కట్ చేసుకుందాం. నార్మల్ ఏంటంటే ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అట్లా తేడా ఉంది అంటే జస్ట్ 2 కుట్లు వేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ విధంగా తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ నేను విప్పదీసినాను కదా, ఒకవేళ మీకు ఈ సైడ్ జాయింట్ విప్పదీయకుండా కూడా డైరెక్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేను మొత్తం కూడా విప్పదీసేసిన. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. మీ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా ఇలా డివైడ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఎడ్జ్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకొని తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం ఈ మధ్యలో నుంచి పెట్టి జాయింటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ హ్యాండ్కి కానీ బాడీ పార్ట్కి కానీ లోత్ అయితే ఏం తీయొద్దండి. రెడీమేడ్ వాటికి మనం కట్ చేసి స్టిచ్ చేసే వాటికి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం. ఇలా రెడీమేడ్ వాటికైతే లోతు తీయాల్సిన పని ఏం లేదు, నార్మల్గా అటాచ్ చేసుకోవాలి. కాకపోతే ఎక్కడ హ్యాండ్ అటువైపునే మళ్ళీ జాయింటింగ్ చేసుకోవాలి. ఓకేనా? విప్పదీసేటప్పుడు ఎటువైపున హ్యాండ్ విప్పదీసేస్తున్నామో స్టిచ్ చేసేటప్పుడు కూడా అటువైపునే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా డబల్ స్టిచ్తోని కుట్లు వేసేసుకోవాలి. ఇదిగోండి రెండు వైపులా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకసారి హ్యాండ్ లూజు చంక రౌండ్ ఎంత ఉన్నది చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ చెస్ట్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మనం 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మనం ఇక్కడ కట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు కుట్టు వేసుకొని డబల్ స్టిచ్ వేయాలి. అదేవిధంగా దీని పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒక 2-3 ఎక్స్ట్రా కుట్లు ఈ కార్నర్ వరకు వేసేసుకోవాలి. ఇలా 2-3 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున కట్స్ వేసేసుకుందాం. ఈ కట్స్ వచ్చి కింది వైపు నుంచి వేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా ఒక ఫోల్డింగ్, తర్వాత 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇంకొక ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసేసుకుందాం. ఈ కార్నర్ వరకు వచ్చేసరికి ఇక్కడే ఫోల్డింగ్ చేసుకోకుండా ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులు లేదంటే 5 ఇంచుల దూరంలో ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 ఇంచు, తర్వాత 1/2 ఇంచు, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పైనుంచి కార్నర్ దగ్గర కుట్టు వేసేసుకుందాం.
ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక వైపును కూడా కట్స్ వేసేసుకోవాలి. అయితే కట్స్ గురించి మీకు ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తలేనండి. ఎందుకంటే పెద్ద సైజు డ్రెస్‌ని చిన్నగా ఎలా మార్చుకోవాలి, ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అనేది చూపిస్తున్నా కాబట్టి కట్స్ గురించి నేను ఇక్కడ డీటెయిల్‌గా చెప్తలేను. ఈ కట్స్‌ని ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇదే విధంగా ఇంకొక వైపున కూడా కట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది ఆల్టరేషన్ చేయడం. మీకు పక్కన చూపిస్తున్నాను. కుట్టక ముందు ఏ విధంగా ఉంది, సైడ్స్ మొత్తం కూడా ఆల్టరేషన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది. అయితే ఈ విధంగా మనకి తీసుకున్న డ్రెస్ ఎక్సెల్ గానీ, డబుల్ ఎక్సెల్ గానీ ఉన్నప్పుడు దీన్ని మీడియం సైజ్ గానీ, స్మాల్ సైజ్ గానీ చేసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా చాలా ఈజీగా మీరు కట్ చేసుకొని, మార్కింగ్ చేసుకొని, స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. అన్న మరి ఇంత ఆల్టరేషన్ చేసుకుంటే డబ్బులు ఎంత తీసుకోవాలి అని చెప్పి. నార్మల్‌గా ఓన్లీ సైడ్ జాయింట్ చేసుకోవాలి అనుకుంటే ఒక 20 లేదంటే 30 రూపాయలు తీసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు మొత్తం కూడా మనకి డ్రెస్ కుట్టిన దానిలో సగం టైం పడుతుంది కదా దీనికి. సో 60 నుంచి 80 రూపీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సిటీస్‌లో అయితే ఖచ్చితంగా 100 రూపీస్ అయితే తీసుకుంటారు. విలేజెస్‌లో మాత్రం ఖచ్చితంగా 60 నుంచి 80 రూపాయల వరకు ఆల్టరేషన్‌కి తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా రోజుకు ఒక 10 డ్రెస్సులు ఆల్టరేషన్ చేసుకున్నా కూడా 600 నుంచి 800 వరకు అయితే ఎక్కడ పోవండి. చాలా మంది ఆల్టరేషన్ చేసుకుంటూ కూడా టైలరింగ్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అయితే ఆల్టరేషన్ పక్కాగా ఏ విధంగా చేయాలి అనేది క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను ఈ వీడియో అయితే చేసినా అన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.